వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అయ్యేప్పుడు మనం బేసిక్స్ నేర్చుకుందామని చెప్పి జనరలీ మన స్కూల్లో పుస్తకాలు ఓపెన్ చేసి చదువుతూ ఉంటాం. అందులో మనకి ఏపీఎస్సీఆర్టీ పుస్తకాలన్నా తెరుస్తాం, లేదు అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు చూస్తాం. స్పెషల్లీ ఫర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో థియరీ ఎక్కువ ఉంటుంది, అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉండవు. అండ్ కాంపిటేటివ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో మనకి థియరీ బేస్డ్ లేదా బేసిక్ ప్రాబ్లమ్స్ కంటే కూడా అప్లికేషన్ క్వశ్చన్స్ మీద వాళ్ళు ఎక్కువ ఎంఫసిస్ ఇస్తారు. సో వాటిని మనం ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు, ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రీగా, అంటే మనం ఏదైనా కోర్స్ కొనకుండా. ఓకే, సో ఎన్సీఆర్టీ వాళ్ళది ఎగ్జాంపులర్ బుక్స్ అని చెప్పి ఉంటాయి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి. సోషల్ స్టడీస్ వాళ్ళకి ఎగ్జాంపులర్ అనేది ఉండదు. సో ఈ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ అన్న వాటిలలో మనకి హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తారు. మనకి సరిగ్గా అసలు ఆ కాన్సెప్ట్ అర్థమైందా లేదా, అప్లై చేసుకోగలుగుతున్నామా లేదా అన్నది మనకు తెలియాలి అంటే మనం ఎగ్జాంపులర్ క్వశ్చన్స్లోంచి, ఎగ్జాంపులర్ బుక్స్లోంచి ప్రాబ్లమ్స్ని, సైన్స్ అండ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి. ఎగ్జాంపులర్ అనగానే ఏదో చాలా కష్టంగా ఉంటుంది అనుకోకండి. ఇట్ ఈస్ జస్ట్ దాట్ మనం టెక్స్ట్ బుక్లో ఏదైతే నేర్చుకుంటామో దాన్నే అప్లికేషన్ క్వశ్చన్స్ ప్లస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. సపోజ్ మీకు ఆ క్వశ్చన్స్ మీకు ఎలా చేయాలో అర్థం కాకపోతే ఇంటర్నెట్లోకి వెళ్ళండి. ఇంటర్నెట్లో సొల్యూషన్స్ టు ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ అని చెప్పి రాయండి. దేర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్, వాళ్ళందరూ కూడా ఎగ్జాంపులర్ సొల్యూషన్స్ వాళ్ళు సాల్వ్ చేశారు. అది చూసి కూడా మనము నేర్చుకోవచ్చు వాటిని. అన్ని క్వశ్చన్స్ మనమే సాల్వ్ చేయాలి అని పెట్టుకుంటే మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది. అందుకని ఒక్కొక్క దానికి ఒక 2 ప్రాబ్లమ్స్ అలా సెలెక్ట్ చేసుకుని మొత్తం సిలబస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఆ తర్వాత కూడా మీ దగ్గర టైం ఉంటే రివిజన్కి, దెన్ యూ కమ్ బ్యాక్ టు ద ప్రీవియస్ ప్రాబ్లమ్స్. అక్కడి నుంచి ఆ చాప్టర్ నుంచి మళ్ళీ మీకు కావాలంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అంతేగాని ఎప్పుడు కూడా నేను A to Z లాస్ట్ ప్రాబ్లం వరకు సాల్వ్ చేసి నేను నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాను అని చెప్పి పెట్టుకుంటే మనకి సిలబస్ ఫాస్ట్గా కవర్ అవ్వదు. సిలబస్ కవర్ అవ్వట్లేదు అనిపిస్తే మనకి స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇది వెబ్సైట్. మీరు ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అని రాస్తే ఎన్సీఆర్టీ వెబ్సైట్లో వస్తాయి. మీకు డైరెక్ట్గానే మీకు ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనకి క్లాస్ 6th 7th 8th 9th 10th 11th వీటికి మాత్రమే మనకి 12th కూడా, వీటికి మాత్రమే మనకి ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇది క్లాస్ 6th నేను పెట్టాను. క్లాస్ 6thలో మనకి మ్యాథమెటిక్స్ ఉంది, కాకపోతే తెలుగు మీడియం ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, లేదు అంటే హిందీ మీడియం. మ్యాథ్స్ కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియంలో సాల్వ్ చేయడానికి పెద్దగా పడాల్సిన అవసరం పడదు తెలుగు మీడియం పిల్లలకి. సో యూనిట్ 1, 2, 3, 4 ఇలా ఉంటాయి. నేను దీన్ని PDF షేర్ చేయలేను, ఎందుకంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు అయితే మీకు మొత్తం పుస్తకం PDF దొరుకుతుంది కాబట్టి ఐ వాజ్ డౌన్లోడింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఇవి చాప్టర్ వైజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఐ విల్ నాట్ బి డూయింగ్ దాట్. లింక్ మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసి మీకు కావాల్సిన చాప్టర్ని మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అన్నిటికంటే ఫస్ట్ అన్ని చాప్టర్స్లోకి మనకి జనరలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రేషియన్, ప్రపోర్షన్, మెన్సురేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా. సో మనము మెన్సురేషన్ ప్రాబ్లం ఓపెన్ చేసి చూద్దాం. సో యూనిట్ 6 ఇస్ మెన్సురేషన్ కాబట్టి దాని మీద క్లిక్ చేసాం. CBSE పుస్తకాల్లో, ఎన్సీఆర్టీ పుస్తకాల్లో, APSC పుస్తకాల్లో మనకి థియరీ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి నేర్పించి ప్రాబ్లమ్స్ అంతగా మనకి కనిపించవు. కానీ ఎగ్జాంపులర్లో మనకి థియరీ తక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నిజంగా మీరు ఇది ఓపెన్ చేసి ట్రై చేస్తే మాత్రం యూ విల్ థ్యాంక్ మీ ఫర్ షోయింగ్ దిస్. అందరి పిల్లలకి ఈ ఎగ్జాంపులర్ లేదు, తెలియదు వాళ్ళకి అని చెప్పి నేను అనట్లేదు, కానీ చాలామంది పిల్లలకి ఎగ్జాంపులర్ అనే పుస్తకం ఉంటుందని కూడా తెలియదు. ఓకే, సో అలాంటి వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఇది. సో దిస్ ఈజ్ యూనిట్ 6 మెన్సురేషన్. సో మెయిన్ కాన్సెప్ట్స్ అండ్ రిజల్ట్స్ అని చెప్పి చూడండి ఎంత షార్ట్గా ఇచ్చారు. అండ్ దెన్ యూ హ్యావ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి జనరలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఇచ్చే టైప్ క్వశ్చన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్. చూడండి ఇట్లాంటి క్వశ్చన్సే మనకి క్వశ్చన్ నెంబర్ 2 యూ కెన్ సీ ద ఫిగర్, క్వశ్చన్ నెంబర్ 4 చూడగలరు, క్వశ్చన్ నెంబర్ 5, 6, 7 ఇలాంటి క్వశ్చన్స్ మనము సాల్వ్ చేసినప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మనకి అర్థమైందా లేదా అని చెప్పి ఎక్కువ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి సైన్స్ పేపర్లో కూడా వెళ్ళి చూద్దాం సైన్స్ ఎలా ఉంటుంది. సో ఐ ఆమ్ హిట్టింగ్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ వెబ్సైట్కి వెళ్ళండి, డోంట్ గో టు సమ్ అదర్ వెబ్సైట్. ఓకే,
క్లాస్ 8లోకి వెళ్ళాను. మ్యాథమెటిక్స్ బదులు మనం ఈసారి సైన్స్ చూద్దాం. సో సైన్స్లో సపోజ్ నేను యూనిట్ 11 ఫోర్స్ నొక్కా. ఓకే, ఇది ఓపెన్ అయింది. ఫోర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని వస్తున్నారు డైరెక్ట్గా. చూడండి, ఆల్ అప్లికేషన్ క్వశ్చన్స్. సో ఊరికే థియరీ నాలెడ్జ్ అన్నట్టు కాకుండా అప్లికేషన్ క్వశ్చన్స్ని మన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ మన్ని టెస్ట్ చేస్తారు. సో ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు ఏదో ఒక వెబ్సైట్లో, ఇంటర్నెట్లో దొరుకుతాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్ టు అటెంప్ట్ అండ్ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్.